మీ లైఫ్ లో మీరు చేసిన లాంగెస్ట్ ట్రైన్ జర్నీ ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి. సో నేనైతే రాజస్థాన్ నుంచి ఆంధ్ర వచ్చాను. ఆల్మోస్ట్ 48 అవర్స్ ట్రైన్ జర్నీ చేశాను. 34 అవర్స్ లో రావాల్సింది లేట్ అయిపోయి అంతసేపు పట్టింది అనమాట. ట్రైన్ జర్నీ ఒక గంట అంటే సరదాగా ఉంటుంది, 2 గంటలు అంటే అటు ఇటు చూస్తూ టైం పాస్ చేసేయచ్చు. ఒక నైట్ జర్నీ అన్నా కూడా ఒక సినిమా చూస్తూ టైం పాస్ చేసేయచ్చు. మా వారిని అడిగాను ట్రావెల్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం, మరి ఓపిక్ గా తిప్పుతారా అని. సర్వీస్ లో ఉన్నంత కాలం నీ ఇష్టం, ఎక్కడికి కావాలంటే అక్కడ ఇండియా మొత్తం తిప్పేస్తాను అన్నారు. అబ్బా ఇంకేముంది, ఇండియా అంతా హ్యాపీగా చుట్టేయచ్చు అనుకున్నాను. కానీ అప్పుడున్నంత ఎక్సైట్మెంట్ ఇప్పుడు అస్సలు లేదు. జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళిన తర్వాత కరోనా వచ్చింది. సో అక్కడ నుంచి అంత లాంగ్ జర్నీ చేసుకుంటూ ఇంటికి రావాలంటే కష్టంగా అనిపించి మేమైతే 2 years అసలు ఇంటికి రావడమే మానేసాము. అప్పుడు అనిపించింది దగ్గరగా ఉంటే ఎంత బాగుండేది. జర్నీ చేసి వచ్చాక మాత్రం అలా అనిపిస్తుంది, కానీ తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా అని ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. మా పక్కింటి నైబర్స్ అయితే 2 చిన్న పిల్లలతో 30 hours జర్నీ చేసుకుంటూ ఒరిస్సా నుంచి ఢిల్లీకి అయితే వచ్చారు. సో వాళ్ళ కోసం స్నాక్స్ అండ్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేశాను. ఇరుగు పొరుగు అన్నాక ఈ మాత్రం సహాయం చేసుకోకపోతే ఎలా చెప్పండి. ఏమంటే